హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు మనకి మార్కెట్లో దొరికే రంగోలీ కలర్ నుంచి ఎక్కువ క్వాంటిటీ వచ్చేలా, వేసుకోవడానికి వీలుగా ఉండేలా రంగోలీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే నేను కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనకి మార్కెట్లో దొరికే కలర్స్ ఇలా ఉంటాయండి. ఇవి క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది, అలాగే ఇవి వేయడానికి కూడా వీలుగా ఉండవు. ఎందుకంటే ఈ పౌడర్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, ఇది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో మనం ముగ్గులో వేసినప్పుడు ఇది సరిగ్గా పడదు. సో రంగోలీలో వేసుకోవడానికి వీలుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ముందుగా ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ పిండిలో నేను ముందుగానే కొని పెట్టుకున్న రంగోలీ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంచుమించుకు 1 కప్పు పిండి తీసుకున్నాను. దీనిలో 2 టీ స్పూన్ల వరకు కలర్ వేసాను. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది మిక్స్ చేసిన తర్వాత బాగా లైట్గా వచ్చింది కదా కలరు. ఇది అసలు రంగోలీ కలర్ లాగే లేదు. దీన్ని ఇప్పుడు డార్క్గా చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దీనిలో మనం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఇది బాగా పలచగా అయిపోతుంది. కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇది లైట్గా తడితడిగా పొడిగా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. మనకి మరీ ముద్ద అయ్యే వరకు ఎక్కువ యాడ్ చేయకూడదు. చూసుకుంటూ కొంచెం కొంచెమే వేసుకోవాలన్నమాట. చూడండి, మనకి తెలిసిపోతుంది కదా, తడిచిందంతా కూడా డార్క్ కలర్ వచ్చేస్తుంది. అంటే అదంతా బాగా పడుతుంది అనమాట. కలర్ అంతా పిండికి బాగా పడుతుంది మనం తడి చేయడం వల్ల. మనం పొడిగా ఉన్నప్పుడు ఎంత కలర్ యాడ్ చేసినా కూడా మనకి డార్క్నెస్ అనేది రాదు. చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చిందో. దీన్ని మనం ఆ తడి అంతా పోయే వరకు ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా తొందరగా కూడా ఆరిపోతుంది. మనం ఇక్కడ ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కదా, కాబట్టి చాలా తొందరగా మనం 1 గంట ఆరబెట్టుకున్నా సరిపోతుంది అనమాట. దీన్ని ఎండలో కానీ నీడలో కానీ ఎలా అయినా ఆరబెట్టవచ్చు అనమాట. ఇక సెకండ్ మెథడ్కి వచ్చి ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే ఏదైనా రవ్వ వాడుకోవచ్చు. సన్నగా ఉన్న రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ, బియ్యపు రవ్వ కానీ ఏదైనా పర్వాలేదు. కాకపోతే రవ్వ కొంచెం సన్నగా ఉన్న రవ్వ అయితే బాగుంటుందన్నమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్. మనకి ఎంత కావాలో అంత పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ పౌడర్ కూడా మనం కావాల్సిన షేడ్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి లైట్ షేడ్ కావాలనుకుంటే కొంచెం పౌడర్ వేసుకోవాలి, రంగోలీ పౌడర్. అదే డార్క్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మనం కావాల్సిన షేడ్లో చేసుకోవచ్చు అనమాట కలర్ని. దీన్ని కూడా మనం ఎండలో పెట్టేసుకుందాం. ఇక థర్డ్ మెథడ్ చెప్తాను ఇప్పుడు. దీనిలో నేను సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీకు ఇన్స్టెంట్గా మాకు ఇలా ఆరబెట్టుకునే టైం లేదనుకున్నప్పుడు సాల్ట్ తీసుకుని, ఇలా సాల్ట్ ఫ్రీగా ఫ్లో అయ్యే సాల్ట్ అయితే బాగుంటుందన్నమాట. మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ తీసుకుని దీనిలో మీకు కావాల్సిన కలర్ యాడ్ చేసుకోండి. దీనిలో కలర్ అనేది చాలా తక్కువ పడుతుంది అనమాట. మనం ఇందాక పిండితో చేసింది, రవ్వతో చేసింది వాటితో కంపేర్ చేస్తే దీనిలో కలర్ అనేది తక్కువే పడుతుంది. సాల్ట్ కలర్ అనేది చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. కాకపోతే దీంట్లో మీరు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఉప్పులో వాటర్ తగలగానే కరిగిపోతుంది. కాబట్టి మనం ఉప్పులో ఇలా డైరెక్ట్గా కలర్ వేసి బాగా మిక్స్ చేసేస్తే మనకి డార్క్ కలర్ వచ్చేస్తుంది అనమాట. మనం మిక్స్ చేయడాన్ని బట్టే మనకి కలర్ వస్తుంది. కాకపోతే మీరు ఈ కలర్స్ మిక్స్ చేసేటప్పుడు గ్లోవ్స్ ఉంటే చేతికి గ్లోవ్స్ వేసుకోండి. ఎందుకంటే మనం వాటర్ వేసి మిక్స్ చేసినప్పుడు ఆ చేతికి కలర్ అనేది అంటుతుంది అనమాట. లేదంటే మీరు పాలిథిన్ కవర్ అయినా తొడుక్కోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదైతే మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, వెంటనే ఎండలో కూడా పెట్టక్కర్లేదు అనమాట. ఇది రంగోలీలో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. మనం ఎలా వేస్తే అలా వస్తుంది. చూడండి, మనం ఎండలో పెట్టినవి కూడా బాగా ఎండిపోయాయి. మనం ఈ పిండితో చేసిన దాన్ని ఒకసారి జల్లించుకుంటే మనకి ఉండలు అనేది లేకుండా చాలా స్మూత్గా వస్తుంది. ఇవేమీ కాకుండా ఇంకొక సింపుల్ మెథడ్ ఏంటంటే, బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం ఉంటే వాటిని తీసుకోండి. నేను ఇక్కడ 1 అరకప్పు వరకు బియ్యం తీసుకుని దీనిలో కొంచెం కలర్ వేసుకున్నాను. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేసాను. వేసి దీన్ని డైరెక్ట్గా మిక్సీ చేసేసుకుంటే మనకి అది కొంచెం పిండిలా కొంచెం రవ్వగా వస్తుందన్నమాట. మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి ఇది ఎలా వచ్చిందో. ఫ్లో అవుతుంది కదా బాగా. మనకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది రంగోలీలో. కాకపోతే ఇక్కడ కలర్ కొంచెం లైట్గా వచ్చింది కదా, దీనిలో మనం మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. లేదంటే ప్లేట్లో వేసిన తర్వాత అయినా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇందాక ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో అలా మిక్స్ చేసుకుంటే మనకి డార్క్ కలర్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా, మనం వాటర్తో మిక్స్ చేసింది చెయ్యింది. ఇప్పుడు నేను చేసిన కలర్స్ని రంగోలీలో వేసి చూపిస్తాను. మనం ముందుగా రంగోలీ డ్రా చేసేసుకుని దానిలో ఈ కలర్స్ వేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా వస్తాయన్నమాట. ఈ కలర్స్ అయితే ఇవి మనకి వీటితో కలపడం వల్ల ఫ్రీగా ఫ్లో అవుతాయి. డైరెక్ట్ కలర్ అయితే మనకి ఇలా ఫ్రీగా రాదనమాట. అలాగే మనం కొంచెం కలర్తోనే ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు.
నేను ఇందాక చూపించిన ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్తో ఇంచుమించు 3-4 బౌళ్ళ వరకు రంగోలీ పౌడర్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్, సంక్రాంతి వస్తున్నాయి కదా! ఈసారి మీరు కూడా ఇలా రంగోలీ కలర్స్ తయారు చేసుకొని చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.